తాము నాయుడు గారు అందించిన దేవుని వాక్య పరిచర్యకు మీకు స్వాగతం. తాము గారు అపోస్తలులు మరియు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్లో ఉన్న గేట్ మినిస్ట్రీ షాంటాన్ వ్యవస్థాపక పెద్దలు. ప్రపంచమంతా ప్రయాణించి చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క ఖచ్చితమైన భవనం కోసం పురాతన బైబిల్ బ్లూ ప్రింట్ను తెలియజేయడానికి అతని ఆదేశాన్ని బోధించడం మనకు ఆశీర్వాదకరం. మీరు వారాంతంలో సిద్ధంగా ఉన్నారా? సరే, ఈ వారమంతంలో మనం ఏం చేయబోతున్నామో మీకు తెలుసా? సరే, మీ పొరుగు వారితో ఇది కాన్ఫరెన్స్ కాదు అని చెప్పండి. ఇది మేము ఉపన్యాసాల కోసం వచ్చే సాధారణమైన సమయం కాదు అని చెప్పండి. మేము ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. మీరు తరగతి గదిలో ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వారితో చెప్పండి, మీరు తరగతి గదిలో ఉన్నారు మరియు విద్యార్థుల్లాగా ప్రవర్తించండి. మీరు చెప్పాలి, నేను ఒక అభ్యాసకుడిని అని, నేను నేర్చుకోవడానికి వచ్చానని చెప్పాలి. ఓకే, మరియు ఇది కేవలం వాక్యాన్ని చెప్పే సెమినార్గా మారకుండా ఉండడం చాలా ముఖ్యం. కానీ ఇది ఒక సందర్భంగా మారాలి. తద్వారా పరిశుద్ధాత్మ వచ్చి మనకు బోధించగలగాలి. అలా జరగాలంటే బలమైన ఏకాగ్రత కలిగి ఉండడం చాలా ముఖ్యం, మరియు ఆకలి మరియు దాహం కలిగి ఉండడం చాలా ముఖ్యం. వెనుక ఉన్న కుర్చీలన్నీ మూసేయమని నేనే అషర్నకు చెప్పడానికి ఒక కారణం ఉంది. మీరు ముందు కూర్చోవాలని నేను కోరుకున్నాను. యేసుక్రీస్తు కాలంలో ఆయన ఎలా చేశారో, ఒక చిన్న గదిలో ప్రజలందరూ నిండి ఉండడము, ఆయన వారికి దగ్గరగా కూర్చొని బోధించడం, ఇది చాలా అద్భుతంగా ఉండేది. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఆయన బోధన విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ప్రజలు సరైన వైఖరి, సరైన ఆకలి, సరైన కోరికలతో కలిసి వచ్చి ఆత్మలో ఏకాత్మాన్ని సృష్టించినప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. దేవుడు మనకు అద్భుతమైన ఆశీర్వాదాలను ఎలా అందిస్తాడో మరియు విడుదల చేస్తాడో మీరు చూస్తారు. అద్భుతమైన ఆశీర్వాదాలు, కాబట్టి ఏకాగ్రతతో ఉండమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దృష్టి పెట్టమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీలో కొంతమందికి ఈరోజు చాలా పొడవైనదిగా ఉండొచ్చు. నాకు తెలుసు. మీరు ఈ రాత్రిని 2 సెషన్లుగా మనం చేయబోతున్నాము. మేము ప్రకటించినట్టుగా 9:30కి పూర్తి చేస్తాం. ఒక్కొక్క సమావేశము కనీసం 55 నిమిషాలు ఉంటుంది. మీకు సరిపోయిందా? మీరు సమ్మతంగానే ఉన్నారా? ఆపై మీరు వెళ్ళే ముందు మేము 3 సమావేశాలు జరిగిస్తాం. ఆపై ఆదివారం నాడు 2 లేదా 3 సమావేశాలు ముగించవచ్చు. ఈ వారంలో మనం వీటిపై దృష్టి పెట్టబోతున్నాం. కాబట్టి మేము ఇప్పుడు మొదటి సెషన్ను ప్రారంభించబోతున్నాము. మరియు మీరు పెన్నులు మరియు కాగితం కలిగి ఉంటే, లేదా మీరు ఈ ఐప్యాడ్లు లేదా ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటే, దయచేసి ఇది గూగుల్ చేసే సమయం కాదని, ఈమెయిల్ చేసే సమయం కాదని, వాట్సాప్ పంపించడానికి సమయం కాదని, ఇది దేవుణ్ణి మరియు ఆయన సన్నిధిని గౌరవించే సమయము. సరే, మీరు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్న సంగతులు మీకు తెలియనివి కావు. కానీ అది మన ప్రయాణానికి పునాది అని నేను నమ్ముతున్నాను. మనము ఈ యొక్క సమావేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి నేను దీనితో ఒక సిరీస్ చేయబోతూ ఉన్నాను. అదేంటంటే మీ బాధ్యతలను పూర్తి చేయడము. దీనినే ద మ్యాంటల్ ఆఫ్ చేంజింగ్ సీజన్స్ అని అంటారు. నేను కొన్ని పనులను చేయబోతున్నాను. దీనిని నా డిఫాల్ట్ సెట్టింగ్ అని నేను అంటాను. మరియు మీలో కొందరు ఇప్పటికే మీ పనులు కొరుక్కుంటున్నారు మరియు ఎలా ఏదో ఒక దానిని వారి అనుభవాన్ని పొందారు. ఎందుకంటే ఈ బోధనలో సమితి అని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నేను చేయబోయే మొదటి పని అది మీకు తెలియదని భావిస్తున్నాను. రెండవ విషయం ఏమిటంటే, మీలో చాలామంది అపోస్తలులు కొత్తవారుగా ఉద్దేశంతో నేను ఎల్లప్పుడూ పనిచేస్తాను. మనలో కొందరు అపోస్తలిక్ సీజన్లో
ప్రొఫెసర్లుగా మారడానికి గ్రాడ్యుయేట్ అయ్యారని నాకు తెలుసు. మరియు బహుశా మీలో కొంతమంది పిహెచ్డీలు కూడా పొందారు. అయినప్పటికీ మనం కిండర్ గార్డెన్లో ఉన్నట్టే మనం ప్రవర్తిద్దాం. ఆ విధంగానే మన ప్రవర్తనను మనం కలిగి ఉందాం. చిన్నపిల్లల వలె మనం విద్యార్థులాగా మారదాం. ఎందుకంటే ఇలా చేయడమే ఉత్తమ మార్గము. మరియు మీలో కొందరు ఈ బోధనలను నాకంటే బాగా బోధించగలరు. ఎందుకంటే మీరు చాలామందిలో దీనిని విన్నారు. సందర్భాలలో కానీ మేము మీతో పంచుకునేది కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైన మొదటి గంట కొన్ని అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని, కొన్ని పరిచయ విషయాలను తెలియజేస్తాను. అసలు మీ బాధ్యతల పూర్తి చేయడం అనగా ఏమిటి? మొట్టమొదటిగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, దేవుడు మనకు ఎప్పుడూ సమాచారం ఇవ్వడు లేదా కమ్యూనికేట్ చేయడు. తద్వారా నాకు కొన్ని విషయాలు తెలుసని చెప్పడం కోసం మనము దానిని సేకరించవచ్చు. మనం పొందే ప్రతి విషయము పరలోకం నుండి మన కొరకు అందించబడతా ఉన్నది. కాబట్టి మనం అందరము సమాచారం సేకరణ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు దాన్ని గూగుల్ చేయవచ్చు, మీరు దానిని శోధించవచ్చు. యూట్యూబ్ వెబ్సైట్లు మరియు అన్ని రకాల సైట్లో మీకు ఆ సమాచారము మీకు ఇస్తుంది. కానీ ఈ సెమినార్ అనే పదాన్ని హోస్ట్ చేయడంలో సమాచార సేకరణ అనేది నా ప్రాథమిక ఉద్దేశము కాదు. నా ప్రాథమిక ఉద్దేశము బోధించడానికి సరైన అనుకూలమైన స్థితిని సృష్టించడము. నేను నేర్పించే విషయాలు గ్రంథాలలో చాలా ప్రాముఖ్యమైన పదంగా ఉంది. దీనిని ఇంప్యూటేషన్ అంటారు, అంటే ఆరోపణ అని అంటారు. ఇది ఆరోపించబడినది ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ నేను ఉపయోగిస్తూ ఉన్నాను. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించినందున నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. మరియు అతను భయంకరమైన వాడు, అంటే నీతి లేనివాడు, చాలా తప్పులు చేశాడు. ఈ వారం నేను కొన్ని అధ్యాయాలను చదువుతున్నప్పుడు అబ్రహాం మరియు ఇసాకు జీవితము మరియు వారి ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను. అతను దేవుణ్ణి ప్రేమించినప్పటికీ మరియు అతను దేవుణ్ణి పట్టుకున్నాడు మరియు తన సొంత దేశం నుండి దేవుడు తనకు వాగ్దానము చేసిన భూమి దాటడానికి గొప్ప ప్రయాణం చేయడం ప్రారంభించాడు. అతను ఐగుప్తులోకి వెళ్ళడం వంటి అనేక తప్పులు చేశాడు. దేవుడు అతనికి సారా గర్భం ద్వారా కుమారుడిని ఇస్తానని చెప్పినప్పటికీ అతను హాగరు ద్వారా కుమారుడిని కన్నాడు. దాని ఫలితంగా ఇష్మాయిలు వచ్చాడు. మరి తర్వాత ఇష్మాయిలు కుమార్తెలు వివాహం చేసుకుంటారు. మరి ఇష్మాయిలు 12 మందిని పుట్టించాడు. తర్వాత 12 గోత్రాలుగా మారారు. వారిలో కొందరు నేడు భూమిపై కొన్ని అతిపెద్ద సమస్యలుగా సృష్టిస్తున్నారు. కొన్ని ప్రయత్నాలు మరియు అది అబ్రహాం చేసిన ఘోరమైన తప్పులే. మరియు ఇతర తప్పులు కూడా చేశాడు. తన భార్య గురించి అబద్ధాలు చెప్పి వారి భద్రత విషయంలో దాదాపు రాజీ పడ్డాడు. అబీమెలెకు మొదలైన వారితో అబద్ధం చెప్పాడు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు అబ్రహాంను చూసినప్పుడు అతను కూడా మనలాగా చాలా తప్పులు చేశాడు. మనలాగే అతనిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మనం జారిపోతాము, మనం సందేహిస్తాము, మనం ప్రశ్నిస్తాము, లేదా కొన్నిసార్లు మనం కేవలం మొండిగా ప్రవర్తిస్తాము. మీకు అర్థమవుతుందా? మనం అందరం కూడా ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తాము. కానీ విశిష్టమైన విషయం ఏమిటంటే బైబిల్ చెబుతుంది, ఎందుకంటే అతను జారిపోతున్న సమయంలో దేవుణ్ణి నమ్మాడు. అతడు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడిగా పరిగణించాడు మరియు గణించబడ్డాడు, లెక్కించబడ్డాడు అనే పదము అక్షరాల నేను ఉపయోగించవస్తే మరియు మనం అర్థం చేసుకోవడానికి మంచి మార్గం ఉందని నేను భావిస్తున్నాను. మనం అర్థం చేసుకోవడానికి ఒక పదాన్ని వాడుతున్నాను. దేవుడు EFT చేశాడు, అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ లాగా. దీని అర్థం అతని ఖాతాను నీతితో నింపాడు. దేవుడు చెప్తాడు, మీరు నాపై నమ్మకం ఉంచారు కాబట్టి మీకు అర్హత లేని వాటిని నేను మీకు బదిలీ చేస్తాను. అతను కేవలం విశ్వసించాడు.
అతడు వాదించలేదు. అతని తండ్రి ఇంటిని విడిచిపెట్టాలని దేవుడు కోరుకున్నప్పుడు అతను అలాగే చేశాడు. దేవుడు అతనిలో నుండి గొప్ప సంతానాన్ని, ఒక దేశాన్ని, ఒక జాతిని తయారు చేస్తాడు అని నమ్మాడు. అలాగే అతనికి జరిగింది. మరియు నీ సంతానము అనే విధానము నుండి క్రీస్తు అనే విత్తనము ఉత్పత్తి చేస్తానని అతను నమ్మాడు. ప్రపంచం మొత్తానికి రక్షణ తెచ్చే ఒక భవిష్యత్తు, నేను నీ నీతిమంతుడిగా నిన్ను చేసి నీలో నుండి వస్తున్న జాతిలో నుండి ఒక రక్షకుడు వస్తాడు అన్నట్టుగా దేవుడు ప్రణాళిక చేశాడు. వాస్తవంగా అంటే దేవుడు అతని ఖాతాలోనికి బదిలీ చేయబడ్డాడు లేదా ఆపాదించబడ్డాడు. ఇది ఎలా ఉంది అంటే, నేను మీలో ఎంతమంది అకస్మాత్తుగా మీ ఫోన్లో ఒక సందేశాన్ని మీరు స్వీకరించాలనుకుంటున్నారు? మీ ఖాతాలోనికి కొన్ని మిలియన్ బక్స్ చెల్లించబడింది అని ఒకవేళ మీకు మెసేజ్ వస్తే మీరు దానికోసం పని చేయలేదు. ఎవరో మీ కొరకు ఇలా చేయబోతున్నారు. మీకు తెలియదు అతను ఎవరో. కానీ ఎవరైనా వారి ఔదార్యంతో, దాతృత్వంతో మీకు ఆ డబ్బును మీ ఖాతాలో పెడుతున్నారు. మీ ఖాతా అంటే అది అర్థము ఇప్పుడు ఇంప్యూటేషన్, ఆరోపణ. అదే, నిన్ను ప్రేమించాను గనుక నీ ఖాతాలోకి నేను డబ్బులు ఇస్తానని అనడం లాంటిది. ఏదైనా ఇవ్వడం అంటే అది కమ్యూనికేట్ చేయబడలేదు, ఇన్స్టాల్ చేయబడింది మీ ఆత్మ, మరియు అది మీ బ్యాంకులో భాగం అవుతుంది. నేను చెప్పదలుచుకున్నది అదే మొదటి విషయం. కాబట్టి నాకు సమాచారం బదిలీ కంటే దిగుమతి చాలా ముఖ్యం. కమ్యూనికేట్ చేసిన సమాచారాన్ని విశ్వసించకుండా దిగుమతిలో పొందలేవు. కాబట్టి మీరు దృష్టి పెట్టాలి. కొంతమంది చర్చికి వస్తారు, ఇక్కడ కాదు అని సాధారణంగా చెబుతున్నా. వారు చర్చికి వస్తారు మరియు వారికి వాక్యం పట్ల ఆసక్తి ఉండదు, మరియు వారు ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తారు. మరియు మీకు సూత్రం తెలుసు, అది కొలత ద్వారా, మీరు విన్న కొలత ద్వారా అది ఉంటుంది, మీకు పంపిణీ చేయబడుతుంది. కాబట్టి వినే సామర్థ్యం ముఖ్యం. మీరందరూ నాకు కావాలి. దేవుని మాట వినడం ఎలాగో తెలుసుకోవడానికి అది మొదటిగా ప్రాముఖ్యమైనది. ఈ వారం గురించి 3 విషయాలను లేదా 3 ప్రాముఖ్యమైన విషయాలను, అవి ఎలా పనిచేస్తాయో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వాస్తవానికి దేవుడు నిర్మించే ప్రతిదానికి, అతను డిజైన్ చేసే దానికి, స్థాపించడానికి అతను 3 పేట్ల తాడు అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు సారాంశం, దాని వాస్తవిక మరియు ఆసన్నమైన స్వీయ అంటే దేవుని యొక్క త్రిత్వము. అతను ఒకడే, కానీ అతనిలో 3 విభిన్న వ్యక్తులు లేదా వ్యక్తీకరణాలు ఉన్నాయి. లేదా మనం ఏమని పిలుస్తాం? గ్రీకులో హ్యూపోస్టాస్టిస్, దేవునిలోని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రిత్వము కలిగిన దేవుడు. మరియు మీరు అక్కడ గమనించవచ్చు, అతను ఎల్లప్పుడూ 3 పేటలుగా నిర్మించే దేవునిగా నమూనాగా ఉన్నాడు. ఉదాహరణకు, దేవుని ఉద్దేశాలు ఇవ్వబడ్డాయి అబ్రహాము, కానీ ఇది ఇసాకు మరియు యాకోబు లేకుండా మనం అర్థం చేసుకోలేము. అందుకనే ఆయన అంటాడు, సజీవుడైన దేవుడని. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను మరియు యాకోబు దేవుడను. మరియు అవి కేవలం ప్రకటనలు కాదు, అవి అపోహలుగా చెప్పుకున్నవి కూడా కాదు. ఆ వివరణలోనే ఎవరు దేవుడు, అటువంటి పదార్థమే. మరియు త్రిత్వము విషయాలు మరింత అద్భుతమైన విషయాలు, మరింత అద్భుతమైనవి, అవి మీకు తెలుసు. ఇంకా 3 పేటల తాడు విరిగిపోదు అని బైబిల్ చెబుతుంది. మరియు మరింత అద్భుతమైనది అనే పదము హిబ్రూ పదం శైలిష్, నేను అనుకుంటున్నాను ఇది SHAYLISH అని వ్రాయబడింది. మరియు ఇది గ్రంథంలోని భాగాలలో కనుగొనబడింది. సామెతల గ్రంథము 22:19లో ఇంకా శ్రేష్టమైన విషయాలు నీకు చూపిస్తాను. కొన్ని బైబిలు సంకల్పాలు, అద్భుతమైన విషయాలు చెబుతాయి, కానీ సరైన అనువాదము మరింత అద్భుతమైనది
అంటే మరింత అద్భుతమైనది. ఏదైనా దానిని 3 రెట్లు 3 పేట్ల తాడు అని ఉంటుంది. కాబట్టి ఈ వారం మా బోధనలో నేను మీకు ఏమి చూపించాలనుకుంటున్నానంటే, ఏమి నేర్పించాలనుకుంటున్నానంటే, మీరు నన్ను చాలా జాగ్రత్తగా వినాలి. నేను కోరుకుంటున్నాను, మీరు సమాచారాన్ని ఎలా స్వీకరించబోతున్నారు? అది మీ ఆత్మలో విషయాలను ముడిపెడుతుంది మరియు వారు చాలా అద్భుతంగా ఉంటుంది. మేము దానిని మరింత అద్భుతమైనదిగా సూచిస్తాం. మరియు మరింత అద్భుతమైనదిగా ఏదైనా చెడిపోనిది, నాశనము చేయలేనిది, శాశ్వతమైనది మరియు తుప్పు లేదా చిమ్మట వంటివి ఏమీ లేవు. అది తుప్పు పట్టవచ్చు లేదా తినవచ్చు. మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా? ఇది శాశ్వతమైనది మరియు మీరు ఏం సమాచారమైనా పొందండి. ఉదాహరణకు, ఈ వారం నేను చెప్పే కొన్ని విషయాలను మీరు బహిర్గతం చేయగలిగితే అప్పుడు ఇక లేదు ద్యోతకం. ఇది ఇప్పుడు మీ ఆత్మ యొక్క డిపాజిట్ బాక్స్లో వాస్తవం అవుతుంది. మిమ్మల్ని మీరు చూసేదిగా మారింది. ఇదే మేము మిమ్మల్ని చేయాలని అనుకుంటున్నాము. నేను చెబుతున్నాను, ఈరోజు డాక్టర్ బెన్ క్లీన్ హాన్స్ ఫోరంలో నేను అక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నేను ఉదయాన్నే చెప్పాను, యాకోబు చాలా వంకరగా ఉన్నవాడు. అతని గురించి మీకు తెలుసు. తన జీవితంలోని మార్గాలు, సహజ మనిషి పూర్తిగా అర్థం చేసుకోలేని విషయాలను అతను అర్థం చేసుకున్నాడు. అతను అర్థం చేసుకున్న ఒక విషయం ఏమిటంటే, మీరు ఒక ఆశీర్వాదాన్ని స్వీకరిస్తే అది ఎప్పటికీ కోల్పోదు. మీరు ఎలా ఉన్నా, మీరు వంకరగా ఉన్నా, మీరు చీకటి కాలంలో గడపవచ్చు, కానీ మీరు దానికోసం సమలేఖనం చేసే వరకు ఆ ఆశీర్వాదం వేచి ఉంటుంది. కానీ అతనికి తెలిసిన మరో విషయం ఏమిటంటే, అతనికి చూపు శక్తి తెలుసు. మీరు చూసేది మీకు లభిస్తుందని అతనికి తెలుసు. మరియు మీరు ఎవరికైనా ముందు ఏదైనా ఉంచినట్లయితే మరియు ఆ వ్యక్తి దానిని నిరంతరం చూస్తూ ఉంటే ఆ వ్యక్తిని ఏమో చూస్తాడో అతనికి తెలుసు. సరే, మేము ప్రవర్తన ఎలా తీసుకుంటాము? మన ఇళ్లలో మొదలైన ప్రవర్తనను మనం గ్రహిస్తాము. మన పిల్లలు కేవలం వారు చూసే వాటిని గ్రహించడం ద్వారా పెరుగుతారు. అలా అయిపోతారు. వారి తల్లిదండ్రులు అనుకరించేవారు మరియు అనుచరులు మరియు అమాయకంగా వారు పనులు చేయగలరు. అది తల్లిదండ్రులలో లోపాయిష్టి ప్రవర్తన విధానంను బహిర్గతం చేస్తుంది మరియు పిల్లలు ఇది పూర్తిగా సాధారణమని భావిస్తారు. అంటే నేను ధనవంతునమని నేను భావించే ఇంట్లో పెరిగాను, కానీ మేము చాలా పేదలమని నాకు తెలుసు. మంచి జీవితాన్ని గడపడానికి మీరు ప్రతిరోజు భోజనం చేయాలి మరియు మీకు దుస్తులు ఉండాలి. అంతే, మీకు బ్యాంకు ఖాతాలు మరియు ఆస్తులు మరియు కార్లు ఉండాలని నాకు తెలియదు. మా నాన్నకు ఎప్పుడూ లేదు. అదంతా ఎందుకో నాకు రోజు తిండి బట్టలు ఉన్నాయి అని ఆలోచిస్తూ పెరిగాను. మీ వెనుక భాగంలో మరియు మీరు పాఠశాలకు వెళ్ళారు. మీరు పాఠశాలలోని పిల్లలందరికీ మీ తండ్రి ధనవంతులు అని చెప్పవచ్చు. ఎందుకు? మేము అలా పెరిగాము. మరియు మీరు పోల్చడం ప్రారంభించినప్పుడు మరియు మీ వెలుపల ఉన్న ప్రతిదానికి మీరు బహిర్గతం అయినప్పుడు కాదు అని గ్రహించడం, అది ధనవంతులకు కాదు, పేదవారు. మేము జీవితంలో బాధపడ్డాము, కానీ మేము దానిని గమనించలేదు. నేను చెప్పేది మీకు అర్థమైందా? కాబట్టి అదేవిధంగా యాకోబు ఒక కర్ర ఉంచాడు. అతను ఒక సూత్రాన్ని అర్థం చేసుకున్నాడు. మీరు ఒక కడ్డీని ఉంచి మీరు దానిని గుర్తించినట్లయితే లేదా మీరు దానిని కలుషితం చేస్తే మీరు దానిని మీకు కావలసినదిగా దానికి చేయవచ్చు. కడ్డీని చూస్తూ నీళ్లు తాగుతున్న గొర్రెలకు గ్రంథాలలోని నాయకత్వం ప్రతీకాత్మకంగా చెప్పాలంటే రాడ్ నాయకత్వం గురించి మాట్లాడుతుంది. దేవుడు చెప్పినప్పుడు, నీ రాడ్, నీ కర్ర నన్ను ఓదార్చునని గొర్రెల కాపరి చెప్పినట్లు దావీదు కీర్తన 23లో ఇలా అంటాడు, నీ కర్ర నన్ను ఓదార్చును. అతను కనిపించిన కర్ర గురించి మాట్లాడడం లేదు.
అతను మీకు ఇచ్చే నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు. అందువలన అతను కర్ర మరియు జంతువుల వాటిని ఉంచుతుంది. వారు ఎలా అవుతారో చూడండి. వారు ఏమి చూస్తారు? మరియు అది ఒక ఒప్పందం. మేనమామ లాభాను మరియు అది వధువు ధర. సరే, నేను 14 సంవత్సరాలు పనిచేశాను, నేను మీకు బాగా సేవ చేశాను, ఇప్పుడు వాగ్దానం చేసిన భూమికి తిరిగి వెళ్ళనివ్వండి అని వేడుకున్నప్పుడు లాబాను యాకోబును అతని దగ్గర ఉంచడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే లాబాను అంటాడు, నువ్వు నాతో ఉండటం వల్ల ఆశీర్వాదాలు ఉన్నాయని నేను చూశాను. ఎందుకంటే నీపై దేవుని అనుగ్రహం ఉంది, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టలేను. నువ్వు వెళ్ళిపోతే ఆశీర్వాదం పోతుంది. నువ్వు ఉంటే నేను ఏ పని చేయకపోయినా నీ నీడలో ఉంటే నేను ఆశీర్వదింపబడతానని లాబాను పని చేయని వ్యక్తిగా ఉన్నాడు. నేనేమంటానంటే, ఈ వారం అతని గురించి చదువుతున్నప్పుడు లాబాను అబ్రహాము సేవకుడిని మొదటిసారిగా చూడడానికి, స్పాట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి అందుకున్నాడని నేను కనుగొన్నాను. ఇసాకు కోసం భార్య మరియు లాబాను 10 ఒంటెలను చూసినప్పుడు బైబిల్లో మనకు చెబుతుంది. మరియు అతను వెండి మరియు బంగారాన్ని చూసి అతను ఆట ఆడడం ప్రారంభించాడు. నా ఉద్దేశం, అతను లాబాను ప్రేమిస్తున్నందున అబ్రహాము సేవకుడు అతను ఎలియాజర్ అని నేను అనుకుంటున్నాను. చాలా మంచి అనుభూతిని కలిగి ఉండడానికి ప్రతిదీ చేస్తున్నాడు. ధనవంతులు, మీరు ఆ కుర్రాళ్ళతో కనెక్ట్ అయి ఉంటే మీకు తెలుసని అతనికి తెలుసు. నా ఉద్దేశం ఏమిటంటే, కొంతమందిని మీరు ఎలా చూసుకోవాలో తెలిస్తే వారు కూరకి మంచి ఫ్లేవర్ అని భారతదేశ భాషలో అంటారు. వేరే సమూహమైన వారిని మీరు ఏమి చెప్తారో నాకు తెలియదు. ఫిడేలు వాయించడంలో సరైన స్వరాన్ని ప్లే చేయడం ఎలాగో మీకు తెలిస్తే మీరు కోబ్రాను కూడా నాట్యం వాడించగలరు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అదేమిటంటే, అతనికి సమస్తము అనుకూలంగా ఉంది, కానీ యాకోబు ఒక సూత్రాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ లోపము కలిగిన జంతువులు మచ్చలు కలిగి ఉన్నాయి. మచ్చలంటే లోపం అని అర్థం. కాబట్టి మేము చేసేది ఇదే, మీ లోపం ఉన్న జంతువులన్నిటినీ నాకు ఇవ్వండి అని అడిగాడు. కానీ అతడు ఏం చేశాడో మీకు తెలుసా? అతను వెళ్ళి ఒక రాడ్ పెయింట్ చేశాడు, జంతువులకు త్రాగి నీటి ముందు ఉంచాడు. మరియు వారు తాగున్నప్పుడు వారు ఆ యొక్క కర్ర వైపు చూశారు. వారు ఏమి చూశారో వారయ్యారు. నేను మీకు చెప్తున్నాను, మీరు ఉండగలిగితే, మీరు చేయగలిగితే, నమ్మకంగా ఉండగలిగితే, నేను మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయకూడదు అనుకుంటున్నాను. కానీ నేను మీ మెదడులను కడిగగలిగితే నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. సరే, నేను ఇప్పుడు కావాలంటే, నేను మీకు విషయాలను తర్కించకుండా ఉండగలిగితే ఖర్చును లెక్కించకూడదు. దేవుణ్ణి నమ్ము. ప్రతి విషయంలోనూ మనం అలాంటి సంపన్నులము అవుతామని నేను మీకు చెప్పగలను. శ్రేయస్సు యొక్క వివరణ యొక్క అంశం అయితే ఈరోజు మనము ప్రజలను ఒప్పించాలి. ఒప్పందాలు మరియు వాదనల ద్వారా, మరియు ప్రజలు దేవుడు వారికి అందించాలనుకుంటున్నట్టుగా వారిని వారుకు పొందుకునేలాగా వారిని మనం మార్చాలి. సరే, నువ్వు అలా చేయడానికి సిద్ధమా? దాన్ని సమర్పణ అంటారు. ఇది ఇంప్యుటేషన్, ఆరోపణ అని అంటారు. మరియు పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ వారంలో పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా నడుపుతాడో, ఏ విధంగా మనల్ని ఏ ప్రవాహంలో తీసుకెళ్తాడో నాకు తెలియదు. సరే, మనము పరిశుద్ధాత్మకు లోబడదాం. పరిశుద్ధాత్ముడు ఏది చూపిస్తే అది చూద్దాం. నేను మీతో చెప్పాలనుకుంటున్న 3 విషయాలు ఏమిటంటే, సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమర్పణ మీరు చూసే విధానము ద్వారా ఇది వస్తుంది. మీరు ఖచ్చితంగా చూడాలి. చూసినప్పుడు ఆ సమర్పణ మీలో కలుగుతుంది. ముందు మాట వినండి. మీరు మాట విన్నప్పుడు చూడగలుగుతారు. మీరు వాక్యాన్ని వినండి. వాక్యాన్ని మీరు విన్నప్పుడు మీరు దానిని చూడడానికి ప్రయత్నించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అదే జరిగింది. ఆత్మ
పత్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ యోహానును పరలోకానికి తీసుకొని వెళ్ళింది. అక్కడ ఆత్మలో అతను కొన్ని చిత్రాలను చూశాడు. సరే, ఇవి జరగబోయే ప్రతిదాని గురించి ప్రవచనాత్మకమైన మాటలై ఉన్నాయి. ఇది యేసు ప్రభు వారు చేయబోతున్న ప్రవచనాత్మకమైన విషయాలు, జరగబోయే విషయాలు. సరే, అతను సంఘముల గురించి ఆయన ఆఫ్ వంటి శబ్దాలు కొన్ని విన్నాడు. చాలా నీటి శబ్దాలు అక్కడ విన్నాడు, నీటిని చూశాడు. అతను చూడడానికి తిరిగాడు. మరి అతను చూడడానికి తిరిగినప్పుడు ఏం చూశాడంటే, అతను మొదట విషయంలో 7 దీపస్తంభాలను చూశాడు. అతడు చూసిన రెండో విషయం ఏమిటంటే, దేవుడు దీపస్తంభాల మధ్యలో ఉన్నట్టడం చూశాడు. దేవుడు దీపస్తంభాల మధ్యలో ఉండడము యోహాను చూశాడు. మరి 7 దీపస్తంభాలు కేవలం 7 సంఘాలు మాత్రమే కాదు, 7గా అవతరించిన దేవుని వాక్యం యొక్క 7 వ్యక్తీకరణాలు. కానీ అతను మొదట ప్రభువును చూడలేదు. అతను మొదట సిద్ధాంతాలను చూశాడు. మరియు సిద్ధాంతం మధ్యలో 7 దీపస్తంభాలు, ఆ 7 దీపస్తంభాల మధ్యలో అతడు దేవుణ్ణి చూశాడు. ఎందుకంటే దీపస్తంభాలు ఒక వాక్యములో ఒక చిత్రం. అలాగే ఈరోజు కూడా మనందరికీ చెబుతున్నాను, మీరు వినడమే కాదు, చూడడానికి మీరు త్రిప్పబడాలి. సరే, మరియు కొన్నిసార్లు నువ్వు చూడడానికి ప్రభు రొట్టె విరవాల్సి వస్తుంది. మరియు మనం కూడా చేయబోయేది అదే. ఎమ్మాయి వెళ్ళే దారిలో ఉన్నవారు యేసుతో ఇంటికి వచ్చారు. వారు మార్గములో ఉన్నప్పుడు వారితో అనేక విషయాలు బోధించాడు. కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు. కానీ అతని రొట్టె విరిచినప్పుడు, ఈ రొట్టె ఒక చిత్రం అలాంటిది, వారు అతన్ని చూశారు. మరియు అతను వారి దృష్టి నుండి అదృశ్యమయ్యాడు. మరి ఈ సమయంలో మన మధ్యలో కూడా ఇలాగే జరగవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుని కార్యాలను చూడాలని నేను కోరుకుంటున్నాను. మనమందరము దేవుని కార్యాలు చూడాలి. తాము గారిని చూడవద్దు, ఇక్కడ మనలో ఎవరిని చూడవద్దు, కేవలము దేవుణ్ణి మాత్రమే చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటున్న 3వ విషయం ఏమిటంటే, సమర్పణ వచ్చినప్పుడు అందులో నుండి అభిషేకము పుడుతుంది. మరియు 3 అభిషేకాలు చాలా 3 అభిషేకాలు మిశ్రమంగా మీ జీవితంలో రావాలి. 3 అభిషేకాలు. ఇప్పుడు అభిషేకం అంటే క్రీస్తే. క్రీస్తు అభిషిక్తుడు, కానీ అతను అభిషేకం యొక్క విభిన్న వ్యక్తీకరణలను పంపుతాడు. మరియు ఈ 3 అభిషేకాల వివరాలు నేను మీకు చాలా త్వరగా చెబుతాను. ప్రభు ఏమి చేయబోతున్నాడో మీకు తెలిస్తే, మీరు దానిని చూడగలిగితే, ఈ రోజుల్లో లేఖనాలు భూమి మీద అక్షరాల ఎలా నెరవేరుతున్నాయో మీరు చూడవచ్చు. మరియు మనలాంటి సంఘాల్లో ఇది జరగడం మీరు చూస్తారు. అప్పుడు మీరు అర్థము చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, ప్రభు మిమ్మల్ని అభిషేకిస్తే తప్ప మీరు ఆయన కోసము ఏమీ చేయలేరు. సరే, అతను నిన్ను అభిషేకిస్తే తప్ప. మరియు అభిషేకం అంటే ఎవరో మిమ్మల్ని ముందుకు పిలిచి తలకు నూనె వేయడం కాదు. సరే, అది అభిషేకం కాదు. అభిషేకం అంటే దేవుని ఆత్మ మీపైకి వచ్చినప్పుడు మరియు కొన్ని పనులు చేయడానికి దయ యొక్క ఆకృతీకరణ మీలో జమ చేయబడతాయి. నేను ఇలా చెబుతున్నాను, అభిషేకం అనేది మీ విధిని నెరవేర్చడానికి అవసరమైన సాధనాలు. ఇది మీకు సాంకేతికమైన ఒక పరికరంగా ఉంటుంది. అభిషేకం వచ్చినప్పుడు మీ చర్మం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, లేదా మీరు క్రింద పడిపోవడం, లేదా ఆత్మలో ఎక్కడికో కొనిపోబడడం అని ఆలోచించవద్దు. అవి పెంతుకోసిన నిర్వచనాలు, అవి సరైనవి కావు. అభిషేకం వచ్చినప్పుడల్లా సాధారణ పరిస్థితిలో మీరు చేయని పనులను చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు నా మాట వింటున్నారా? కాబట్టి ఈ ప్రదేశంలో అభిషేకం జరగాలని కోరుకుంటున్నాను. మరియు అది వాక్యం ద్వారా వస్తుంది. ఎందుకంటే అతని వాక్యాన్ని అభిషేకం పూర్తి చేస్తుంది.
వాక్యమే క్రీస్తై ఉన్నాడు. నీకు 3 అభిషేకాలు తప్పక వస్తాయి. మొదటిది ప్రవచనము, రెండవది యాజకత్వము, మూడవది రాజరికమైన అభిషేకము. ఈ 3 అభిషేకాలు పొందినప్పుడు దీనిని 3 పీటల తాడు అని మనం అంటాం. నేను ఈ వారము ఈ 3 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను లేవి గురించి మాట్లాడతాను, నేను ఎఫ్రాయిము గురించి మాట్లాడతాను, నేను యూదా గురించి మాట్లాడతాను. లేవి చివరికి ఎఫ్రాయిములో ఎలా ఉన్నాడో, చివరికి లేవి మరియు ఎఫ్రాయిము యూదాలో ఎలా ఉన్నాడో నేను మీకు చూపించబోతున్నాను. మరియు యూదా దేవుని రాజ్యాన్ని స్థాపించేది, మరియు మనము యూదా కాలంలో జీవిస్తున్నాము. నేను చాలా చూశాను. భూమిలో జాషువా తరం పెరుగుతుందని ప్రజలు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, మరియు చెప్పుకుంటున్నారు. ఇది నిజం కాదు. నేను దీనిని నిరాకరిస్తున్నాను. జాషువా తనకు అప్పగించిన పనిని విఫలమైనందున జాషువా తరంలో ఒక భాగమని నేను పిలుస్తాను. అతను అప్పగించబడిన పనిని పూర్తి చేయలేకపోయాడు. అతను 110 సంవత్సరాల వయసులో మరణించాడు. అతనికి అప్పగించిన పనిని అతను పూర్తి చేయలేదు. దేవుడు అప్పగించిన పని పూర్తి చేసే మనస్తత్వం కూడా అతనికి లేదు. అతను చివరికి జీవితం యొక్క బహువచన దృక్పృదాతాన్ని స్వీకరించాడు. అతను నేను నా ఇంటి వారును నేను ప్రభువును సేవిస్తాను అని చెప్పాడు. ఇది వైఫల్యమైన ప్రకటన. ఎందుకంటే ముందు చేసిన ప్రకటన ఏంటంటే, ఈరోజు మీరు ఎవరిని సేవిస్తారో ఎన్నుకోండి అని. మరో మాటలో చెప్పాలంటే, అతను 1వ అధ్యాయం నుండి 24 అధ్యాయములు గమనిస్తే, 1వ అధ్యాయంలో దేవుడు వారితో చెప్తాడు, వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోవడానికి మీ శత్రువులను మీరు నిర్మూలిస్తారు అని చెప్పాడు. కానీ 24వ అధ్యాయంలో అక్కడ కొంతమంది శత్రువులు ఉన్నప్పుడు మనం వారిని తొలగించలేము, కాబట్టి సహజీవనం చేద్దాం, శాంతియుతంగా జీవిద్దామని సమర్థించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మతపరమైన బహుళత్వాన్ని అంగీకరించండి. మరియు అతను వారిలో నుండి దూరంగా వెళ్ళాడు. విశ్వాసం యొక్క వీక్షణ. మరి ఈరోజు చాలామందికి అది అర్థం కాలేదు, కాబట్టి మేము దూరంగా వెళ్ళాలనుకుంటున్నాము అని అంటారు. జాషువా గొప్ప వ్యక్తియే. అతను గొప్ప వ్యక్తి అని నేను చూపిస్తాను. మీరు అతని గురించి గొప్ప లక్షణాలను కలిగి ఉన్నారు, కానీ అతనికి అప్పగించిన పనిని అతని పూర్తి చేయలేకపోయాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అతడు అసంపూర్ణంగా వదిలిపెట్టిన పనిని మళ్ళీ పూర్తి చేయడానికి దేవుడు మళ్ళీ ఒక వ్యక్తిని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. మరి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ వ్యక్తిని యూదా అని పిలుస్తారు, మరియు వారి ప్రజలు అది కాలేబు మరియు వారి ప్రజలు అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. మరియు ఆ సమూహ పాలనలో సార్వభౌమత్వాన్ని స్థాపించింది. యూదా తరం పుట్టుకొస్తుందని నేను నమ్ముతున్నాను. భూమికి దాని గురించి ఇంకా తెలియదు. వాటిలో చాలా వరకు ఇప్పటికే ఉన్నారు. జాషువా తరం గురించి మాట్లాడుతున్నారు. మేము భూమిని తీసుకుంటాము, మేము స్వాధీనం చేసుకోబోతున్నాం. అయితే ఈ 3 అభిషేకాలు కాబట్టి దావీదు జీవితంలో అతను 3 సార్లు అభిషేకించబడ్డాడు. నాకు వివరించడానికి ఎక్కువ సమయం లేదు. నేను మీకు రెఫరెన్స్లు ఇస్తాను. 1 సమూయేలు 16వ అధ్యాయము 7 నుండి 12 వచనములు, 2వ సమూయేలు అధ్యాయము 2వ వచనము, మరియు 2వ సమూయేలు 5వలో. కాబట్టి 1 సమూయేలు 16:7 నుండి 12 వరకు మీరు మొత్తం అధ్యాయాన్ని చదవచ్చు. 2వ సమూయేలు అధ్యాయము 2వ వచనము నుండి 1-4 వరకు, మరియు 2వ సమూయేలు అధ్యాయం 5వ అధ్యాయము 3 నుండి 17 వచనాలు. మేము వీటన్నిటిని కూడా రికార్డ్ చేయబోతున్నాం, కానీ నోట్స్ చేయడం మంచిది. ఇప్పుడు మొదటి అభిషేకం గురించి మాట్లాడదాం. సమూయేలు దావీదు తండ్రి యెషై ఇంటికి వచ్చాడు, మరియు దేవుడు అతన్ని ఇలా అన్నాడు, నేను సౌలుని రాజుగా చేశాను, నేను అతన్ని ఎన్నుకున్నాను, కానీ అతడు ద్రోహం చేశాడు, నేను చెప్పిన దానినే ఉల్లంఘించాడు. కాబట్టి ఇప్పుడు
వేరే ఒక రాజును నేను ఎన్నుకుంటున్నాను. సో అందుకనే అతనిని ఇశ్రాయేలులోని ఒక వ్యక్తి ఇంటికి, యెషై ఇంటికి సమూయేలుని దేవుడు పంపించాడు. ఆ గ్రామంలో అతను రాగానే ఆ గ్రామం మొత్తం భయముతో, ఆ గ్రామానికి భయం పుట్టింది. ఏదో తీర్పు వస్తుంది అని అనుకున్నారు. ఇది జరిగిన అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, వారు వణుకుతున్నారు. యెషై తన కుమారులందరినీ తీసుకొని వచ్చాడు. సమూయేలు, మీ కుమారులో ఒకడైన వానిని దేవుడు అభిషేకించాలని నన్ను పంపించాడు అని అన్నాడు. కానీ అబ్బాయిలందరూ యెషై ఆ యొక్క సమూయేలు ముందు నిలబడినప్పుడు దేవుని ఆత్మ సమూయేలును కదిలించలేదు. నిలబడిన వారిలో ఒక్కడు కూడా ఆత్మతో నింపబడిన వాడు కాదు. మరియు అప్పుడు సమూయేలు, నీకు వేరే కొడుకు ఒకడు ఉండాలి కదా అని అడిగాడు. అప్పుడు యెషై, అవును, నాకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతను ఇంకా యుద్ధానికి సిద్ధంగా లేడు, కాబట్టి అతను గొర్రెలు మేపడానికి నేను పంపించానని చెప్పాడు. అప్పుడు దావీదును వారు పంపారు. మరి అప్పుడు సమూయేలు దావీదును చూసిన వెంటనే తన కొమ్ములు తీసుకొని అతని తలపై నూనె పోసి అభిషేకించాడు. నువ్వు రాజువు అని చెప్పాడు. ఈ అభిషేకాన్ని పునర్వ్యవస్థీకరణ మరియు సర్దుబాటు లేదా దిద్దుబాటు, ఒక వ్యక్తి దేవునితో ఎవరున్నారో చూసే ప్రక్రియ. ఇది అతన్ని రాజుగా చేయలేదు, ఎందుకంటే తద్వారా అందరూ యుద్ధానికి వెళ్ళారు, కానీ దావీదు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. మీరు నా మాట వింటున్నారా? సరే. కానీ ఈ బాలుడు దావీదు అభిషేకించబడ్డాడు మరియు అతనికి ఏమి చెప్పాలో చెప్పే ప్రవచనాత్మకమైన పదాన్ని సమూయేలు అందించాడు. నువ్వు రాజువు కాబోతున్నావు, నువ్వు సౌలు స్థానాన్ని నింపబోతున్నావు, నేను భూమిపై నా శాశ్వతమైన ప్రయోజనాల కొరకు నిన్ను ఎన్నుకున్నాను, స్థాపించబోతున్నాను, నువ్వు ఒక చక్రవర్తివి అని అతనికి మాట ఇచ్చాడు. ఆ తర్వాత రెండవ అభిషేకం జరిగింది. పెద్దలు మరియు ఒక గోత్రము, యూదా గోత్రము వచ్చి 2వ సమూయేలు 5వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. వీరందరూ వచ్చి దావీదును రాజుగా అభిషేకించారు. ఈ తెగ యూదా వారు. ఈ ఒక్క గోత్రం వారు నువ్వు మా రాజు అని అన్నారు. మరియు అభిషేకం యాజక అభిషేకమైంది. అది ఒక గుహలో ఉండగా ప్రవాసంలో ఒంటరిగా నివసిస్తున్నప్పుడు జరిగిన అభిషేకం. సరే. మరియు అతని వద్దకు వచ్చి అతని మీద నూనె పోసి వారు అతనితో చెప్పారు, ఇప్పుడు మేము నిన్ను పవిత్రం చేస్తున్నాం, ఎందుకంటే మీరు మా రాజుగానే కాదు, కానీ మీరు ఇశ్రాయేలు మొత్తం 11 గోత్రాలకు రాజు అవుతారు అని. మరియు అతను అయ్యాడు కూడా. అతను ఇప్పుడు ప్రవచనాత్మకంగా దేవునికి పవిత్రం చేయబడ్డాడు మరియు వేరు చేయబడ్డాడు మరియు పవిత్రం చేయబడ్డాడు. కాబట్టి ఈ బోధనలో దేవుడు చేసే మొదటి పని, ఆయన మీ దృష్టిని ఏర్పాటు చేస్తాడు. మీరు కనుల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు కళ్ళకు పరీక్షించుకున్నప్పుడు మీకు స్పష్టంగా కనబడడానికి మీకు కళ్ళజోడు నంబర్ని పెంచి అతను మీకు ఇస్తాడు. అప్పుడు మీకు తాజాగా కళ్ళద్దాలు ఇస్తున్నప్పుడు, అప్పుడు మీకు కంటికి లెన్స్ కానీ లేదా మరేదైనా ఇచ్చినప్పుడు అది మీకు స్పష్టంగా కనబడుతుంది. అదే ప్రవచనం అంటే. మీరు సీజన్లో ఎందుకు జీవిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. కానీ యాజక అభిషేకం మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని తాకితే వారు దేవుణ్ణి మొట్టుకుంటారు. మరియు 3వసారి అతను మొత్తం ఇశ్రాయేలుచే అభిషేకించబడ్డాడు మరియు వారు అభిషేకించారు. అతడు యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు అంతటికి రాజుగా ఉండవలెనని. అది అక్షరాల అర్థము. ఇప్పుడు మీకు ప్రవచనాత్మకమైన అభిషేకం మాత్రమే కాదు, మీకు యాజక అభిషేకమే మాత్రం కాదు, కానీ రాజరిక అభిషేకం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ
అభిషేకములు కలిగించే విషయాలు మీపైకి వచ్చినప్పుడు ఏది కూడా మిమ్మల్ని తాకలేదు. శత్రువు వస్తాడు, నీపై బెదిరింపులు వస్తాయి, నీకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూ ఉంటాయి, అన్ని రకాల విషయాలు జరుగుతున్నాయి. కానీ మీరు ఈ అభిషేకం గురించి తెలుసుకున్నప్పుడు అది మిమ్మల్ని బలవంతునిగా చేస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మరి ఈ సీజన్లో జరగాల్సింది అదే. నేను మీకు ఒక విషయం చెప్తాను. అంటే నేను ఉన్నాను, వారి గడియారాన్ని 30 సెకండ్లు ఎలా కదిలించారనే దాని గురించి చదవడము అనుశాస్త్రవేత్తలు మరియు నిర్దిక్ష వ్యక్తులు వారి భూమి యొక్క అపోకలిప్స్ 30 సెకండ్ల దగ్గరకు ఉందని చెప్పారు. వారు కొన్ని అంటున్నారు చీకటి రోజులు. మరియు మేము ముగింపు నుండి 2.5 నిమిషాల ముగింపు నుండి చెప్పాము. ఇవి న్యూక్లియర్ శాస్త్రవేత్తలు మరియు ఇతర శాస్త్రవేత్తలు మరియు దీనికి ముందు వారు గడియారాన్ని కదిలించిన ఏకైక సమయం నేను 1950లో లేదా మరేదైనా అనుకుంటున్నాను. మీరు దీన్ని గూగుల్ చేసి శోధించవచ్చు. నా ఉద్దేశం ఇవి కాదు. క్రైస్తవ ప్రజలు ప్రవచనాత్మక అంతర్దృష్టిని పొందడం, ఈ ప్రకటన చేయడం, వారు కేవలము ప్రకటనను బట్టి తీర్పు ఇస్తున్నారు. ఐరోపాలో మరియు ఇప్పుడు అమెరికా మరియు ఇతర ప్రాంతాల్లో తయారు చేయబడింది. మేము విపత్తులు చాలా దగ్గరగా ఉన్నామని వారు చెబుతున్నారు. మీరు అగ్ని మధ్యలో ఎలా కాపాడబడతారు? మీకు వ్యతిరేకంగా అన్ని రకాల కుట్రలు వచ్చినప్పుడు మరియు ప్రజలు మెరుపు దాడి చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా సంరక్షించబడతారు? శత్రువు వరదలా మీపైకి వచ్చినప్పుడు మీరు ఎలా కాపాడబడతారు? మిశ్రమ అభిషేకములో ఎలా పని చేయాలో నేర్చుకోవడమే ఏకైక మార్గం. మరియు నేను కాదు, మీకు కొన్ని అద్భుత కథలు అందిస్తాను. దేవుడు సాక్షాత్తు అభిషేకం అని చెబుతున్నాను. నిజమే, నా అభిషిక్తుడిని ముట్టుకోవద్దని బైబిల్ చెబుతుంది. మరి అది మీకు తెలుసా? ఎవరైనా అభిషిక్తులను తాకితే దావీదు దీన్ని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే తద్వారా అది గుర్తించుకోండి. అమరీయుడు లేదా ఎవరైనా దావీదు తన శత్రువు సౌలును యోనాతాను దాడి చేసి గాయపడ్డారని వార్త వచ్చింది. అప్పుడు యోనాతాను చనిపోయాడు, కానీ సౌలు తీవ్రంగా గాయపడ్డాడు. మరియు అతను రక్తస్రావంతో ఉన్నప్పుడు సౌలు కోరిక మీరుగా సైనికుడు ద్వారా అతను జీవితాన్ని అంతం చేసుకున్నాడు. అతను దావీదు దగ్గరకు వచ్చి అతనిని నేను చంపాను, అది సౌలు సమ్మతితో జరిగిందని మీకు తెలుసు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోతున్నాడు. దావీదు చాలా కోపం తెచ్చుకున్నాడు. మీరు అతని అభిషిక్తుడికి తాకడానికి మీకు ఎంత ధైర్యం? మరియు అతను ఈ వ్యక్తిని పట్టుకోవడానికి తన సైన్యాన్ని నియమించాడు. మరి అభిషిక్తులను తాకినందుకు అతన్ని చంపాడు. నా విషయం గురించి మనం అనేక కోణాల ద్వారా వాదించవచ్చు. అప్పటికి రక్తస్రావం చనిపోతున్న వ్యక్తిని తొలగించడం ఎంతవరకు సమంజసం? కానీ మీరు అభిషిక్తులను తాకవద్దు. మీరు అభిషిక్తులను వేదిక వెనుక నిలబడి వ్యక్తులుగా చూడకూడదనుకుంటున్నాను. అవును, మేము అభిషేకం పొందిన వారం. అంతేకాదు, మీలో ప్రతి ఒక్కరూ అభిషేకము పొందిన ఉన్నారని తెలుసుకోవాలి. నేను కోరుకుంటున్నాను. అభిషేకము సమ్మేళనం మీరు విశ్లేషించినట్లయితే లేదా ఆ అభిషేకాన్ని అంచనా వేయండి. ఇది మీకు ప్రవచనంగా ఉందని చెప్పగలిగాను. యాజక అభిషేకము, రాజాభిషేకం, అంతిమంగా మెల్కిసెదకు క్రమం తప్పక మీకు ప్రదర్శించబడుతుంది. రాచరికం, యాజకత్వం, సమాజంగా లేని పనులు చేయడానికి దేవుడు ఇచ్చే దయ. కాబట్టి ఇలాంటి బోధనలో ఇదే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రవచనాత్మకంగా చూడాలి. దేవుడు ఎలా ఉండాడో చూడాలి. మిమ్మల్ని పవిత్రం చేయండి, కానీ మీరు మీ రాజరిక ఆదేశాన్ని కూడా చూడవలసి ఉంటుంది. అధికార పరిధి, దేవుని ప్రభుత్వపు దయ మనపై వస్తుంది. అందుకే ఈ సీజన్లో మనం బలహీనంగా ఉండకూడదు. మీరు వినయంగా మరియు సాత్వికంగా ఉండవచ్చు, కానీ మీరు బలహీనంగా ఉండటానికి అనుమతించబడరు. సరే, మేము బలమైన వ్యక్తులమని ఉత్పత్తి చేయాలి.
బలవంతులను సిద్ధపరచాలి. మరియు దేవుని మందిరంలో మనము దీన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. మరియు నేను మతోన్మాదం గురించి ప్రయత్నించడం లేదు. నేను మగ మరియు ఆడ యువకుల మరియు వృద్ధులందరినీ గురించి మాట్లాడుతున్నాను. మరియు నేను అహంకారం గురించి మాట్లాడడం లేదు. మరియు శరీర ఆశల గురించి, హింస, మన భౌతికత్వంలో సంబంధం లేని ఆత్మలో హింస ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మలో నీకు ఉన్న అధికారాన్ని చూసి దయ్యాలు తమ ప్రాణాల కోసము పరిగెత్తుతాయి. నిన్ను చూసి ప్రాణాల కోసం పరిగెత్తాలి. మీరు నా మాట వింటున్నారా? కాబట్టి నేను ఈ సీజన్ గురించి మాట్లాడేటప్పుడు మీ బాధ్యతలను పూర్తి చేయాలని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మాంటింగ్ ఆఫ్ చేంజింగ్ సీజన్, మాంటల్ ఆఫ్ చేంజింగ్ సీజన్. నేను చెప్పదలుచుకున్న తదుపరి విషయం, మరియు ఇది ఇష్టమైనది, మీరు దేవునితో కలిసి ఉన్న ఋతువులను అర్థం చేసుకోవాలి. మనం జీవిస్తున్న కాలంలో గొప్ప విషాదాలతో ఒక సీజన్లో జీవించడం మరియు దేవుడు ఏం చేస్తున్నాడో తెలియదు. మొదట తన ప్రవక్తలలో పంచుకోకుండా దేవుడు ఎప్పుడు ఏమి చేయడు. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఒక రోజు సింహాసనం ఎక్కిస్తాడు అని చెబుతాడు. దానికోసం అభిషేకిస్తాడు. అభిషేకించిన వెంటనే దేవుడు మిమ్మల్ని సింహాసనంపై ఉంచాడు. అక్కడికి చేరుకోవడానికి 17 సంవత్సరాలు పట్టవచ్చు, కొంత సమయం పట్టవచ్చు. కానీ అతను ముందుగా మీకు చెబుతాడు. అతను మిమ్మల్ని సింహాసనంపై ఉంచే ముందు అతను మీకు చెప్తాడు. మీకు అర్థమైందా? అతను మిమ్మల్ని పవిత్రీకరణ మరియు వేర్పాటు ప్రక్రియ ద్వారా తీసుకెళ్ళవచ్చు. అది యాజకీయ అభిషేకం. కానీ అతను మిమ్మల్ని సింహాసనంపై తీసుకెళ్తాడు. ఇలాంటివి కావాలని మీరు ఎందుకు పుట్టారో తెలుసుకోవాలి. ఎస్తేర్లాగా మీరు రాజుల ఉంపుడు గత్తె కాదని తెలుసుకోవాలి. మీరు రాజభవనంలో ఉంచబడ్డారు. దేవుడు మిమ్మల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే మీరు ప్రజలను నిర్మూలం నుండి రక్షిస్తారు. మరియు మొర్దెకై లాంటి మనుషులు, ఇతరులు మీకు మద్దతుగా ఉండబోతున్నారు. అయితే దేవుడు మిమ్మల్ని అక్కడ ఎందుకు ఉంచాడో మీరు తెలుసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి మొదటి దినవృత్తాంతం 12లో ఒక వాక్యం అక్కడ కనబడుతుంది. 32 అని అనుకుంటున్నాను. మొదటి దినవృత్తాంతం 12వ అధ్యాయం 32లో ఒక సమూహం గురించి చెబుతుంది. ఈ సమూహం పేరు ఇష్మాకారీయులు అని పిలుస్తారు. సరే, ఈ ఇష్మాకారీయులు అనే తెగ మరియు బైబుల్ ఈ గోత్రం అని చెప్తుంది. వారు నివసించిన కాలాలను మరియు వాటిలో వారు ఏమి చేయాలో అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు నేను మీతో కొన్ని విషయాలను పంచుకోబోతున్నప్పుడు మీరు ఇంతకు ముందు ఎప్పుడు వినలేని విషయాలను మీకు చెప్పబోతున్నాను. ఇది అద్భుతమైనది. దేవుడు తన రహస్యాలను బైబిల్లో ఎలా చెప్తాడో మీరు కనుగొనబోతున్నారు. ఎంతో రహస్యాలు సాధారణ కథలుగా ప్యాక్ చేయబడ్డాయి. నేను మీకు సూత్రాలను, ఈ విషయాలను వెన్నుముక్కలాగా చూపించబోతున్నాను. కానీ వాటన్నిటినీ చేయడం ద్వారా దేవుడు గ్రంథంలో దాచిపెట్టినది కేవలం ఒక నిర్దిష్ట సమయంలో జరిగిన చారిత్రక సందర్భం లేదా సంఘటన మాత్రమే కాదని మీరు అర్థం చేసుకోవాలి. నేను కోరుకుంటున్నాను, ఇది మీ ఆవిష్కరణ కోసం ఉంది. తద్వారా మీరు మీ దశలను క్రమం చేయవచ్చు మరియు మీ మార్గాలను నిర్దేశించవచ్చు. మీరు అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ఇది కేవలం మన ఆహాన్ని లేదా మన ఉత్సుకతను పెంచుకోవడానికి కాదు. మనం కైరోస్ మూమెంట్ గురించి మాట్లాడే సమయం అర్థం చేసుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఇవి సెట్ చేయబడిన సమయాలు. పరలోకము తన ఇష్టాన్ని మీపై విధించి స్థిర సమయాలు. మరియు కైరోస్ పరలోకము ద్వారా మీ భుజాలపై భారం వేస్తూ, అప్పుడు కైరోస్ పరలోకము చెప్పేది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీరు చెప్పినప్పుడు ఇది కైరోస్ కాదు. ఎందుకంటే అది వాతావరణంలో వేలాడుతుంటుంది. ఇది మీ జీవితంలో కైరోస్ అవుతుంది. ఎందుకంటే మీకు స్థిరమైన క్షణము, నిర్ణీత సమయము
తెలుసు మరియు మీరు ఏం చేస్తున్నారో. ఉదాహరణకు నా జీవిత ప్రయాణం ద్వారా నియంత్రించబడింది. నేను చాలా వ్యర్థమైన వ్యక్తిని. విమానాలలో దూకడం మరియు ప్రపంచమంతటా ప్రయాణించడం మరియు కొద్దిసేపటి తర్వాత అది కొత్తదనం కాదు. నన్ను నమ్మండి, ఇది మనం చేసే విధంగా లేదా మన ఇల్లు మరియు సౌకర్యాల నుండి మన జీవితాలను దూరం చేయడం కొత్తదనం కాదు. నా ఉద్దేశంలో గత 2 నెలలు చాలా కాలంగా నా జీవితంలో ఉత్తమమైన 2 నెలలుగా గడిచినవి. కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి టీవీ చూశాను. నా సాకర్ జట్టు బాగా రాణించినప్పుడు కోపం తెచ్చుకున్నాను మరియు నేను పూర్తిగా సాధారణ వ్యక్తిగా మరియు ఆనందించాను. కానీ అది నా జీవితాన్ని పాలించలేను. కైరోస్ నాపై భారం లాంటిది. కాబట్టి కొద్దిసేపటి తర్వాత నేను అశాంతిని గురయ్యాను. మరియు భారం ఏమిటి? ప్రయాణించడం కాదు, ఈ సందేశాన్ని ప్రతి చర్చికి అందజేయడము, అదే నాకు భారంగా ఉంది. దక్షిణ అమెరికాలో ఒక మహిళ ఉంది, నికరాగ్యా. ప్రతిసారి మేము ఆంగ్లంలో ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేసి ప్రతిసారి పెడతాం. ఆమె స్పానిష్లో తిరిగి రాసి, దయచేసి మేము కొత్త బోధనలు పెట్టినప్పుడు యూట్యూబ్లో లేదా మరేదైనా అప్లోడ్ చేసినప్పుడు ఆమె తిరిగి స్పానిష్లో దయచేసి ఈ భాషాంతరం చేసి పెట్టండి అని ఆమె రాస్తుంది. అనువాదించడానికి అన్ని బోధలను మేము తగినంతగా అనువాదాలను మేము పొందలేకపోతున్నాం. మాకు ప్రతిదీ స్పానిష్లో కావాలని ఆమె కోరుకుంటుంది. నేను అనుకున్నాను, దేవుడా, ఈ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అని చెప్పుకున్నాను. వీరందరూ ఆకలితో ఉన్నవారు, దేవుని వాక్యం కొరకు దాహం కలిగిన వారు. అంటే నేను అలా చేయడం ఇష్టపడుతున్నాను. నా ఉద్దేశం కొంతకాలం తర్వాత కొంచెం కష్టమైనప్పటికీ నేను దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన చెప్పేది ముందు చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, మీ మాట నా నాలుకకు రుచిగా తీపిగా ఉంటుంది, కానీ అది నా ఆత్మను తాకినప్పుడు అది చాలా చేదుగా ఉంటుంది. ఎందుకంటే నేను దానిని ఆ వాక్యమును ప్రపంచం మొత్తంలో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ అభిరుచి ఈ సీజన్లో రావాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశము, మేము ఈరోజు తిరిగి డ్రైవింగ్ చేస్తున్నాం మరియు నేను అక్కడ ఉన్న సోదరులతో చెప్పాను, హాస్యాస్పదంగా చెప్పాను, నా విమానం ఛార్జ్ ఎంతో తెలుసా? నాకు విమాన ఛార్జీలు లేకపోతే నేను చాలా బాగా జీవించేవాడిని. నా ఉద్దేశము, నేను ఇప్పుడు మంచిగా జీవిస్తున్నాను, కానీ నేను ఆకాశంలో ఉండాలనుకుంటున్నాను. మరియు నేను చెప్పాను, కానీ నేను ఒక విషయం తెలుసు, నా సవాలు ఇల్లు మరియు భవనం కాదు. నాకున్న పెద్ద సవాలు ఏమిటంటే, నేను దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, ఆయనకు సేవ చేయడం, ప్రపంచానికి ప్రయాణించడానికి డబ్బును ఖర్చు చేయడం, మరియు ఆ తర్వాత అతను నా ఇంటికి నిర్మించగలడు. కానీ నేను మాత్రం ముందుగా అతని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అతనిచ్చిన సంఘాన్ని చూసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటున్నారా ఎలా నేను నిర్మించబడ్డానో? నేను కేవలం ఒక అహం ద్వారా నిర్మించబడలేదు, నేను ఒక సూత్రం ద్వారా నిర్మించబడ్డాను. నేను ఈ సూత్రాన్ని ఎక్కడి నుండి పొందాను? కైరోస్ గురించి నా అవగాహన. కాబట్టి నేను ఏమి చేసినా అది నా కోసం చేయడం లేదు, కానీ నా కుటుంబం చేస్తున్నాను. నాకు దేవుడు తెలుసు, ఎప్పటికీ విఫలం కాదు. కానీ నేను ఆయనను సేవ చేస్తే అతను నాకు సేవ చేస్తాడని నాకు తెలుసు. మీకు అర్థమవుతుందా? కానీ మీరు ఇలా అవహించినప్పుడు మీరు ఎక్కడం ద్వారా మీరు స్థానం గురించి నిమగ్నమై ఉండరు. మీరు విజయం యొక్క నిచ్చెన ఎక్కుతారు. అధిరోహించడం ద్వారా మీరు మీ స్థానాన్ని జోడించబడతారు. మీరు ఎక్కడ ఉన్నా మీరు చేసేదంతా కేవలం దేవుని కోసమే. కైరస్ మిమ్మల్ని నిర్వహించినందున మీరు సమయాలను గ్రహించరు. మీరు కైరస్ను అర్థం చేసుకున్నారు, మరి ఏమి చేయాలో మీకు తెలుసు. మీరు చేస్తారా? మీరు అర్థం చేసుకున్నారా? మరియు నేను వ్యక్తిగతంగా ఆలోచించమని మిమ్మల్ని అడగడం కాదు. మనం ఒక సంఘంగా ఆలోచించాలి. అదే మేము చేస్తున్నాం.
మరియు మనం మాట్లాడేటప్పుడు మారుతున్న సీజన్ల మాంటిల్ అదే మేము చేయబోతున్నాం. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, బాగా అవి సాధారణ ప్రకటనలు. ఇప్పుడు రెండవ పరిచయం, అది పరిచయం మాత్రమే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, భూమిపై మన జీవితం అంతా ఏ తరం జీవించినా అది ప్రయాణంలో భాగం. ఇది చాలా కాలం క్రితం మొదలైన ప్రయాణం. ప్రత్యేకంగా అబ్రాహాం జీవితంలో ఎవరి మార్గం నిర్దేశన చేశారో ఆ ప్రయాణంలో మనం అందరం కూడా ఉన్నాం. ఈ ప్రయాణము మనలను క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రయాణమే. కాబట్టి మనము ప్రయాణంలో ఉన్నాము. మీ పొరుగు వారిని మనము ప్రయాణంలో ఉన్నామని చెప్పండి. అందుకే ఆ పేరు ఒకటి ప్రారంభం చర్చికి ఈ పేరు ఇవ్వబడింది, ప్రజల యొక్క మార్గం. వారు తీర్థయాత్రలో ఉన్నారు, వారు ప్రయాణం చేస్తున్నారు, వారు ఒక్కొక్క దిక్కు నుంచి కలిగి ఉన్నారు. వారి వద్ద రోడ్ మ్యాప్ ఉంది. వారు శిబిరం మనస్తత్వంలో స్థిరపడిన వారు కాదు. వారు శాశ్వతంగా ఉండడానికి ఆసక్తి చూపలేదు. వారు గుడారాలలో నివసించడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. అందుకే హిబ్రూ అనే పదం, హిబ్రూ యొక్క అర్థాలలో ఒకటి నిరంతరంగా వలస వెళ్ళేవారు. అతడు తీర్థయాత్రలో అతను ప్రయాణిస్తున్నాడు. సరే, మీరు ప్రయాణంలో ఉన్నారని మీకు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం, ఇక్కడ ఉన్న మనలో ఎవరు కూడా మతపరమైన మనస్తత్వంలో సాంప్రదాయంలో ఇరుక్కుపోయి పాతుకుపోవాలని పిలువబడలేదు. ఉదాహరణకు, ఈ వారము ఉపవాసం ఉంది, ఆహారాన్ని తినకుండా దేవునితో ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడ్డాను. నేను కలిగి ఉన్న బైబిల్ ప్రకటన లేదా పఠనములు అంత సంతృప్తిగా లేవు అని దేవునితో పదే పదే చెప్పాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను దివాలా తీసినట్లు భావిస్తున్నాను. నేను ఇక లేనట్టు భావిస్తున్నాను. నేను దేవుని వాక్యంలో ఇంకా ఎక్కువ లోతులోకి వెళ్ళాలనుకుంటున్నాను. వాక్యంలో మరింత అంతర్దృష్టి నాకు ఇంకా ఎక్కువ కావాలి, నేర్చుకోవాలనే ఆశ. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన రెండో విషయం ఏమిటంటే, తీర్థయాత్రకు టైం ఉంది, కానీ కాలక్రమం ఉంటుంది. ఇది కాలక్రమానుసారంగా మరియు ప్రతి భాగాన్ని కలిగి ఉంది. ఆ కాలక్రమంలో ప్రతి యుగానికి ప్రాథమిక లక్షణం ఉంటుంది. అందుకే మీరు కొత్త సీజన్ అని చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు. మీకు తెలుసు ఏం కొత్త సీజను, ఎలాంటిదేమో లేదో. కొత్త సీజన్ వంటి విషయాలు వారికి అర్థం కానిది ఏమిటంటే, ప్రయాణంలో వివిధ విభాగాలు ఉన్నాయి. వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేల్ దేశం వెళ్ళడానికి 42 చోట్ల వారు అరణ్యంలో ఆగారు. 42 సార్లు వారు వివిధ విభాగాలలో ఆగవలసి వచ్చింది. ప్రతి విభాగం ఒక పాఠాన్ని వారికి నేర్పించింది. ఇది మైలురాయిగా మారింది, ఇది సిగ్నల్గా మారింది. వారు తదుపరి విభాగానికి ఎలా వెళ్ళాలో అది నిర్వచించింది. కాబట్టి మనందరంకి చెబుతున్నాను, ఈరోజు ఇక్కడ మనం అందరం ఉన్నాం అంటే ఇది మన విశ్వాసం, ఒక ప్రయాణం అని అర్థం చేసుకోవాలి. మరియు ఈ ప్రయాణంలో కొన్ని భాగాలు ఉన్నాయి. సరే, మరియు మేము ఈ విభాగములో నివసిస్తున్నాం. ఒక ప్రాంతంలో మీరుంది, ప్రవర్తించలేదు. 10 ఏళ్ల క్రితము దేవుడు చేసినట్లు ఇప్పుడు చేయాలని మీరు కోరుకోవద్దు. దేవుడు గతంలో చేసిన దానిని మేము కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. గతంపై దాడి చేయడం కాదు, కానీ దేవుడు ముందుకు వెళ్ళాడని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒకప్పుడు ఉన్న చోట మీరు ఉండలేరు, ఎందుకంటే మీరు అక్కడే ఉండి ఆ మేఘ స్తంభము అక్కడి నుండి పోయింది, కీర్తి పోయింది, మహిమ పోయింది, మరియు మీరు దేవుని ఉనికి లేకుండా ఉన్నారని మీరు కనుగొంటారు. అందుకని మన సంఘాన్ని ఉన్న ప్రత్యేకమైన దేవుని కృప ఏమిటంటే, మన విశ్వాసములో మంచి అనుభవాన్ని కలిగి ఉన్నాం. మీరు వేరే క్రైస్తవులను బలపరిచే సమర్థులు. మీరు చాలా విశేషమైన వారు, ఎందుకంటే మనం ఆధ్యాత్మిక దశలో ఉన్నామని నేను నిజంగా నమ్ముతున్నాను. నేను ఈ విషయంలో గర్వంగా చెప్పడం లేదు.
దేవుని నా హృదయంను తెలుసుకో అని నేను మీకు చెప్తున్నాను. ఈ గంటలో దేవుడు ఏం చేస్తున్నాడో కూడా చాలామందికి తెలియదు. అందుకే ఇబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్తల ద్వారా వివిధ సమయాలలో మరియు వివిధ మార్గాల్లో పితరులతో మాట్లాడిన దేవుడు అని చెప్పబడుతుంది. దాని అర్థం మీకు తెలుసా? వివిధ సమయాలలో విభిన్న మర్యాదలుగా వేరే వేరే విధానాల ద్వారా వేరే వేరే సమయాల ద్వారా అనే పదానికి ప్రత్యేక విధానములు అని అర్థం. మానవ చరిత్రలో దేవుడు వివిధ పద్ధతులను ఉపయోగించాడు. ఏది ఏమైనా కావచ్చు, ఆయన అనేకమైన మార్గాల ద్వారా పద్ధతుల ద్వారా ఇశ్రాయేలులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు. అది ఏమిటో మీకు తెలుసు. దేవుడు మానవులతో మాట్లాడిన కాలము అంటూ ఎప్పుడూ లేదు. కాబట్టి దేవుడు మానవులతో మాట్లాడని కాలం అంటూ లేదు. కాబట్టి మానవ చరిత్రలో అతను మాట్లాడడం మానేశాడని మీరు అనుకుంటున్నారేమో. అతను ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. మరి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతుంటే ఉంటాడు. మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనము చర్చికి వస్తున్నాం, అవసరాలను తీర్చబడాలని కోరుకుంటున్నాం, ఉద్యోగాలు ఉన్నాయని సంతోషపడుతున్నాం, పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం, మన ఇల్లు బాగుండాలని కోరుకుంటున్నాం. క్రైస్తవం అంటే ఇంతేనా? క్రైస్తవం అంటే ఇవి ఉంటే సరిపోతుందా? మనం ప్రజలందరిలో చాలా వ్యర్థంగా ఉన్నాము. క్రైస్తవం అంటే ఇంకా చాలా ఉంది. మనము గుడిసెలో నివసించే దానికంటే చనిపోవడానికి ఇష్టపడతాను. కొంతమంది ప్రజలు తరచుగా స్క్రాప్ పారవేయబడిన వస్తువులలో ఇల్లు కట్టుకుంటారు. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన ప్రదేశాలు ఉంటాయి. అక్కడ వాటర్ ఉండదు, కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు, అక్కడ చెత్త తొలగించడం అనేది ఉండదు. కానీ అలాంటి ప్రదేశాల్లో కొంతమంది ఉంటారు. విధిలో భాగమే తెలుసుకొని స్వర్గానికి పరలోకానికి మనం చేరుకోవాలని ఆ గమ్యం కలిగి ఉండండి. నా ప్రయాణం పూర్తయిందని చెప్పడం ఒక భవనంలో ఉంటూ దేవుని దర్శనం కోల్పోవడం కంటే మేలు. మీరు నా మాట వింటున్నారా? కాబట్టి దేవుడు వివిధ సమయాల్లో మరియు విభిన్న మార్గాల్లో మనతో మాట్లాడాడు అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. క్లాసికల్ ఒకటి, దేవుడు సమయాన్ని ఎలా మాట్లాడతాడో అధ్యయనం చేయడం మరియు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు అపోస్తల కార్యం 13వ అధ్యాయం 17 నుంచి 40 వరకు దేవుడు ఎప్పుడెప్పుడు ఆయన మాట్లాడాడో ఎలా మాట్లాడాడో మీరు అక్కడ కనుగొనగలరు. ఉదాహరణకు 500 సంవత్సరాల క్రితం 1517లో ఒక ఖచ్చితమైన క్షణం. సరే, ఆ క్షణం నుండి 1906 పెంతికోస్తుల ఉద్యమం జరిగినప్పుడు దాదాపు 500 సంవత్సరాలు అయింది. వివిధ ఉపాయాలు ఉద్భవించాయి. సమయాలు మారుతూ వచ్చాయి. సంఘము విలీనమైతూ వచ్చింది. ఒక ఉద్యమము పెంతికోస్తు ఉద్యమము అని పిలుస్తున్నాం. దీని పురోగామి మెథడిస్ట్ ఉద్యమము లేదా పవిత్రత ఉద్యమము కావచ్చు. మీకు మీరుగా కావలసిన విధంగా చరిత్రను చదవడానికి ప్రయత్నించండి. పెంతికోస్తు ఉద్యమంలో అందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందారు. కాబట్టి సమయము కొంచెమై ఉన్నది. ఉదాహరణకు మీరు 1940లో వెళితే మీరు ప్రవచనాత్మక కదలికలు యొక్క ప్రారంభాన్ని మరియు వివిధ షేడ్స్ను మీరు చూస్తారు. అలాగే 1960ల నాటికి మేము పూర్తి స్థాయిలో కదలికలను ఎదుర్కొంటూ ఉన్నాం. అది తరువాత వర్షపు తుఫానుగా మారింది. చివరికి ఆకర్షణీయమైన కదలిక అని పిలువబడింది. వివిధ ప్రవాహాలుగా పరిణామం చెందింది. 1980 నాటికి 1990లో ఆ ఉద్యమంలో ఉన్న వేడి ఆరిపోవసాగింది. అప్పటికి అనేకమైన సంఘాలు స్థాపించబడ్డాయి. కానీ 90లో మళ్ళీ అపోస్తుల ప్రభావం మొదలైంది. ప్రతి సమయంలో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. మీరు 1906లో జీవించినా 1517లో జీవించినా ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. సమయాన్ని బట్టి ఉజ్జీవాన్ని రగిలిస్తూనే ఉన్నాడు. ఈ 21వ శతాబ్దంలో ఈ 2017లో
దేవుడు ఇక్కడ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని బైబిల్లో నమూనాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో సంకేతాలు మరియు వారి నమూనాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిని సంగ్రహించవలసి ఉంటుంది మరియు తర్వాత అవి మనకు ఫ్రేమ్వర్క్గా మారతాయి. మన జీవితాలను నిర్మించడం మరియు దేవుడు చెబుతున్న దాన్ని స్థాపించడం. మీరు నన్ను అనుసరిస్తున్నారా? కాబట్టి ఇప్పుడు మీరు అపోస్తల కార్యం 17వ అధ్యాయము 40వ వచనానికి వెళ్ళినప్పుడు వివిధ కాలాలు ఎలా ఉన్నాయో మీకు మంచి ఉదాహరణగా లభిస్తుంది. 40 సంవత్సరాలు ఒక కాలము, 450 సంవత్సరాలు ఒక కాలం. మరియు మేము డిపెన్సేషనల్ అస్పష్టమైన పదం కానీ డిస్పెన్సేషన్ భావించబడుతుంది. మనస్తత్వంలోనికి రావాలని కోరుకోవడం లేదు. మరి జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని బైబిళ్లను ఎలా చదివారు? ఎందుకంటే వాటిలో ఈ నోట్స్ అన్నీ ఉన్నాయి మరియు నోట్స్ ప్రభావాన్ని చేయబడలేదు. గ్రంథాలు ఉండవచ్చు కానీ వాటిలో కొన్ని అనువాదాలకు కూడా ఆటంకం కలిగింది. మరియు ఈ గమనికలలో కొన్ని చాలా ప్రమాదకరమైన డిస్పెన్సేషనల్ థియాలజీ గురించి మీకు చెప్తాను. కానీ మేము కాలక్రమం గురించి మాట్లాడేటప్పుడు లేదా సమయ ప్రణాళిక లేదా దేవుడు జీవితంలో చేసిన రోడ్ మ్యాప్. మీరు 50 సంవత్సరాలు కొన్ని కాలములు, ఇతరుల కాలాలు చూస్తారు. 80 సంవత్సరాలు, కొంతకాలం 30 సంవత్సరాలు, కొన్నిసార్లు 450 సంవత్సరాల కాలములు కూడా చూస్తారు. కాబట్టి మీరు చేయాలి. ఈ కాలశ్రేణి ఎలా నిర్ణయించబడుతుందో చూడండి. ఆ సమయంలో ప్రజలు తమ పనిని త్వరగా పూర్తి చేస్తారు. కాబట్టి ఈ సీజన్కు ఏదైనా అసైన్మెంట్ ఉంటే దాన్ని 480 సంవత్సరాలకు పట్టవచ్చు, లేదా ఇది పూర్తి చేయడానికి 40 సంవత్సరాలు పట్టవచ్చు. ఆదేశానికి మనం ఎలా ప్రతిస్పందిస్తామో అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. దేవుడు కాలకతీతంగా జీవించడాన్ని మీరు చూస్తారు. కాబట్టి అతను వేచి ఉండడు. భగవంతునితో, దేవునితో వేచి ఉండడం అనేది ఏది లేదు. ఎందుకంటే అతను సమయం ద్వారా నిర్మించబడలేదు. అతని కాలాతీతుడు, అతను శాశ్వతుడు మరియు మొదలైనవి కావు. మనకు సమయము లేదు. పునరుద్ధానం వరకు మన చేతుల్లో మనము చనిపోతాం. మీలో కొందరు ప్రతి సెకనుకు చనిపోతున్నారు. ఇప్పటికే చనిపోతున్నాం. నా ఉద్దేశం, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు వయస్సు పెరుగుతుందో అనే. ఇది ఒక వ్యాధి, కాలవ్యాధి. నువ్వు నన్ను చాలా కంగారుగా చూస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే సమయం మరియు అవకాశము దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న వారికే చెందుతుంది. కాబట్టి నేను కేవలం నడకతో జీవించడం ఇష్టం లేదు. నేను జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా జీవించాలనుకుంటున్నాను. నా జీవితంలో ప్రతి క్షణము నాకు కావాలి. రోజు నిర్మాణాత్మకంగా మరియు నిర్వహింపబడాలి. ఎందుకంటే నేను మేఘంతో వెనక్కి తిరిగి చూచి వావ్, నా జీవితం కూడా నాశనం చేయబడిందని అనకూడదు. అయినప్పటికీ నేను యేసుపై విశ్వాసం ఉంచాను. నేను యేసుపై విశ్వాసం ఉంచాను మరియు సురక్షితంగా పట్టుకోగలిగాను. మీకు అర్థమైందా? ఈ సిరీస్లో మేము ఆయన ఉద్దేశముతో ఒక భాగం కావాలనుకుంటున్నాను. అందుకే నేను చాలా విమర్శనాత్మకంగా భావిస్తున్నాను. ఇది ఒక దేవుడు ఉన్నాడని మీకు బోధించే సిరీస్. ఖచ్చితంగా ఈ సమయంలో ఏదైనా చేయాలంటే మన సమయం తెలుసుకోవాలి. మరియు నేను చెప్తున్నాను, మీరు ఏది చెప్పినా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇది 2017లో మరియు అంతకు మించి చాలా ఉత్తేజకరమైన సంవత్సరంగా ఉంటుంది. నేను దానిని వివరించలేను, కానీ ఇది జరుగుతుందని నేను తెలుసు. నేను చూస్తూ ఉన్నాను. మీకు తెలుసా, ఈరోజు చైనీసులకి నూతన సంవత్సరం పండుగ మరియు వారు ఈ అర్ధరాత్రి తర్వాత దీన్ని చేస్తారని నేను భావిస్తున్నాను. నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు మరియు వారు తమ సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. కానీ వారు దానిని రూస్టర్ సంవత్సరంగా అంకితం చేశారు మరియు నేను దానిని గురించి చదువుతున్నాను. మీకు తెలుసా, యేసు పేతురుతో నువ్వు నన్ను 3 సార్లు తిరస్కరిస్తావు అని అన్నాడు.
కోడి కూయక ముందే నన్ను ఎరగవని చెబుతావని అన్నాడు. మరియు అది జరిగింది. ఇది గొప్ప తిరస్కారం సంవత్సరం కావచ్చు. ఇది గొప్ప తిరస్కార సంవత్సరం కావచ్చు. ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఈ సంవత్సరంలో కోడిపుంజు అరుస్తుంది. మరియు చాలామంది ప్రజలు క్రీస్తును తిరస్కరించబోతున్నారు. ఎందుకంటే వారికి దేవుని దర్శనం తెలియదు. యేసు దీని గురించి అతనితో చెప్పాడు. మీరు ఆకాశాన్ని దాని యొక్క మార్పును చూచి నేర్చుకోవాలి, కానీ వారిని దేవుని దర్శనం తెలియదు. వాటిని ఎలా గుర్తించాలో తెలియదు. మరియు నేను ఇక్కడ మనందరికీ చెబుతున్నాను, మనం చురుకుగా ఉండాలి. ఇక్కడ ఉన్నవారు ఈ ఇల్లు అంచనాలో ముందంజలో ఉండాలి. దేవుడు తుమ్మితే ముందు మనకు జలుబు చేయాలి. సరే, దేవుడు గుసగుసలాడితే మనం కొత్తగా ఉండాలి. మనం ఒక బూరగా మారాలి, ఒక కొత్త బూరగా. బహుశా ఇదిరి చివరి బూరై ఉంటుందేమో, ఎవరికి తెలుసు. మనం ముగింపుకు చాలా దగ్గరగా జీవిస్తున్నాం. సరే, కానీ మనం అలా ఉండాలి. పర్వత శిఖరాల నుండి బిగ్గరగా కేకలు వేసేవారిగా, మనం అక్కడికి వెళ్ళి స్నేహితులను తీసుకురావడానికి వేగంగా మనం పరిగెత్తేవారిగా ఉండాలి. మన బంధువులను, స్నేహితులను ఈ గొప్ప విషయము దేవుడు ఏం చెప్తున్నాడో వారికి వినిపించాలి. ఈ భవనంలో ఈ భవనంలో నిండిపోయి ఈ భవనం చిన్నదిగా మారిపోవాలి. మనం సందేశాన్ని చెప్పడానికి మరి ఇంకా ప్రపంచమంతా మనం తిరగడానికి, ప్రపంచమంతా మనం చాటింపు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు నాతో ఉన్నారా? దీని గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మనము 5 నిమిషాలు విరామం తీసుకుందాం. మరియు మీరు తర్వాత తిరిగి రండి. మనము మూడు ముడుపులతో ప్రారంభించుదాం. దేవుని శాశ్వతమైన ప్రణాళికలను మనము నడిపించే 3 మంత్రాలను రాబోయే సెషన్లో నేర్చుకుందాం.